అమర్ అయితే అరుంధతి మర్డర్‌ని అయితే బాగీని పెట్టి రీక్రియేట్ చేస్తున్నాడనమాట. ఆ రీక్రియేషన్‌లో మన మనోహరి వచ్చి ఇరుక్కుపోబోతుంది. ఇంక అసలేం జరుగుద్దంటే అమర్ అయితే బాగీకి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. బాగీ, నేనైతే నిన్ను బయటకి తీసుకెళ్తాను అని చెప్పడానికైతే కాల్ చేశాను. నేనైతే క్యాబ్ పంపించాను. ఆ క్యాబ్‌లో నువ్వు ఒక్కదానివే వచ్చేసేయి. నీకు నేనైతే పైన్ ఫారెస్ట్ దగ్గరుండి చూపిస్తాను అనేసి అమర్ చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంక బాగీ అయితే, అక్క, ఆయన నన్ను బయటకి తీసుకెళ్ళి పైన్ ఫారెస్ట్ చూపిస్తాడంట అనేసి చిన్న పిల్లలాగా అనామికకు చెప్తూ గెంతులేస్తూ ఉంటదనమాట. ఇంకా అనామిక కూడా చప్పట్లు కొడుతూ ఉంటది సంతోషంగా. ఈ అక్క చెల్లెల బాండింగే వేరే లెవెల్ బావుంటదనమాట వీళ్ళిద్దరిది వరకు. ఇంకా బాగీ ఎళ్లి రెడీ అవుతూ ఉంటది. ఇంక మనోహరి బాబ్జీకి కాల్ చేసేసి, బాబ్జీ, అమర్ అయితే ఇప్పుడే బాగీకి కాల్ చేసి పైన్ ఫారెస్ట్ చూపిస్తాను వచ్చేసేయి అని అయితే చెప్పాడు. ఇంకా బాగీ ఒక్కతే బయలుదేరుతుంది. బాగీ పైన్ ఫారెస్ట్‌కి వెళ్ళడానికి 45 మినిట్స్ పడుతుంది. ఈ మధ్యలో నువ్వైతే బాగీనైతే లేపేసేయి అనేసి బాబ్జీకి ప్లాన్ చెప్పేసి మనోహరికి కాల్ పెట్టేస్తదనమాట. బాగీ అయితే ఇంక ఇక్కడ ఒక్కతే రెడీ అయిపోయి క్యాబ్‌లో పైన్ ఫారెస్ట్‌కి బయలుదేరుతది. ఇంకో పక్క బాబ్జీ కూడా లారీ ఎక్కేసి లారీలో వస్తూ ఉంటాడనమాట. ఇంకా మన అమర్ అయితే ఎలాగ మన బాగీని కాపాడతాడో చూడాలన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.